ప్రేమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి ఈరోజు మరొకసారి మీ ముందుకు రాగలిగాను అంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితం. మరి ఈరోజు బైబిల్లో నుంచి అనేక సంగతులను ఆలోచించటానికి మనమందరూ కూడా చక్కగా కూర్చొని నేర్చుకోగలిగే మనస్సు మనకి రావాలని దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు భూమి మీద ఉంటున్న మనిషి జీవితం 60, 70, 80, 90, 100 ఈ 100 సంవత్సరాలు జీవితం కలిగిన మనిషి, 100 ఏళ్ళు కలిగిన మనిషి జీవితము చాలా విలువైన జీవితం. ఈ 100 ఏళ్ళు అని మనం అనుకుంటున్నప్పుడు ఈ 100 ఏళ్లలో మనము సాధించే సాధనాలు ఎన్నో ఉంటాయి. పెళ్ళి, పిల్లలు, భార్య, కుటుంబము, సంసారము, పొలాలు, ఇండ్లు, ఎన్నో రకరకాలుగా మన ఆలోచనలు, మన తలంపుల్లో పుట్టుకొస్తుంటాయి. ఈ జీవితంలో వీటి కోసమే, మన జీవితంలో వీటి కోసమే కొందరు, మరికొందరి జీవితం ఎలా ఉంటుందంటే షికారుల కోసం, సందడిల కోసం, వినోదాల కోసం, విందుల కోసం కొందరు ఇలా గడుపుతుంటారు. మరికొందరు దేశ సంచారం చేస్తూ, దేశాలు చూస్తూ, ఆ దేశం ఈ దేశం అని అన్ని దేశాలని దర్శిస్తూ తిరుగుతుంటారు. కొందరు కుటుంబానికి కట్టుబడి ఉంటారు, కొందరు దేశానికి కట్టుబడి ఉంటారు, కొందరు రకరకాలైన జీవితాలు మనకు కనిపిస్తుంటాయి. ఒకరి జీవితం ఒకరితో పోల్చుకుంటే సరిపోదు ప్రియులారా. ఒకరి జీవితం ఇంకొకరి జీవితంలా ఉండదు. ఒకడు హాయిగా బ్రతుకుతుంటాడు, ఒకడు కష్టాలతో బ్రతుకుతుంటాడు. ఒకడు ఆనందంగా బ్రతుకుతుంటాడు, ఒకడు దుఃఖంతో బ్రతుకుతుంటాడు. ఒకడు ఊర్లోనే ఉంటాడు, ఇంకొకడు విదేశాల్లో వెళ్ళిపోతాడు, ఇంకొకడేమో షికార్లు చేసుకుంటూ తిరుగుతుంటాడు. మానవ జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఒకరి జీవితం ఒకరిలా లేదు. ఎవరి జీవితం వారిదే అన్నట్లుగా, ఎవరి బ్రతుకు వాళ్ళదే అన్నట్లుగా ఈరోజు కనిపిస్తుంది. ఒక్కొక్క జీవితంలోకి మనం తొంగి చూసినట్లయితే రకరకాలైన సమస్యలు, రకరకాలైన ఇబ్బందులు, రకరకాలైన టెన్షన్లు, రకరకాలైన ఒత్తిడులు, రకరకాలైన మనస్పర్ధాలు ఎన్నో మనిషి జీవితంలో. నాకున్న ఒత్తిడి ఇంకొకరికి ఉంటుందా అంటే అది వేరే రకంగా ఉంటుంది. నాకొచ్చిందే పెద్దది అనుకుంటున్నప్పుడు నాకంటే ఇంకొకరి జీవితంలో భయంకరంగా ఉంటుంది. అలా అని వాళ్ళు నిన్ను తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే నాకొచ్చింది నాది, నాకు భారమైంది, ఇంకొకరికి అది వాళ్ళకి భారమైంది. మనిషి జీవితంలో వచ్చిన ప్రతి సమస్య కూడా మనిషి భరిస్తూ ముందుకెళ్తున్నాడు. మనిషి భరిస్తూ ముందుకెళ్తున్నాడు, వాటిని మోసుకొని ముందుకెళ్తున్నాడు. మీరు బాగా ఆలోచించండి. మనిషి జీవితంలో ఒత్తిడులు, సమస్యలు ఎన్నో మనిషి జీవితంలో కనిపిస్తున్నప్పుడు వాటిని తీసివేసుకోవటం చేతకాక వాటిని భరిస్తూ ముందుకెళ్తున్నాడు. రోగాలు కానివ్వండి, సమస్యలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కుటుంబ సమస్య కానివ్వండి, ఇవన్నీ కూడా మనిషిని అతలాకుతలం చేస్తున్నప్పటికీ మనిషి మాత్రము వాటిని భరించుకుంటూ ముందుకెళ్తున్నాడు. అంటే వాటిని తీసుకునే శక్తి లేక వాటిని మోసుకెళ్ళే శక్తి మాత్రం మనిషి దేవుడి నుంచి కోరుకుంటున్నాడు. ఈరోజు 20 సంవత్సరాల నుంచి డయాబెటీస్తో బాధపడుతున్న మనిషి, 20 సంవత్సరాల నుంచి రోగాలతో బాధపడుతున్న మనిషి, 40 సంవత్సరాల నుండి
సమస్యలతో బాధపడుతున్న మనిషి సమస్యల్ని తీసుకోలేడు, రోగాలను తీసుకోలేడు. కానీ మోసుకొని మాత్రము ఎటో ఒకలాగా కష్టముతోనైనా, భారముతోనైనా, ఇబ్బందితోనైనా ఎలాగో ఒకలాగా జీవితాన్ని మోసుకొని ముందుకెళ్తున్నాడు. తీసుకోవచ్చు కదా అని నువ్వు ప్రశ్న వేయచ్చు. తీసుకోవటం మన వల్ల కాదు. తెచ్చుకుంటున్నాం కానీ తీసుకోలేం మన జీవితంలో. మీరు బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు మనిషి ఎన్నో రోగాలను తెచ్చుకుంటున్నాడు. తెచ్చుకున్న వ్యక్తి వాటిని తిరిగి తీసుకోలేకపోతున్నాడు అంటే మీరు బాగా ఆలోచించండి, మనిషి ఎంత బలహీనుడు. ఈ బలహీనుడైన మనిషి ఈరోజు దేవుని మీద ఆధారపడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఈరోజు బలహీనమైన మనిషి దేవుడి మీద ఆధారపడుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే మనిషి దేవుని కంటే గొప్పవాడు అని అనిపిస్తుంది. తాను తీసుకోలేని రోగాన్ని, తాను భరించలేని బాధల్ని ఒక దేవుడు తీసేయగలడు అన్న నమ్మకంతో మనిషి ఈరోజు ముందుకు సాగుతున్నాడు. నమ్మకంతో నేను తీసుకోలేని రోగము, నేను మోయలేని భారము, నేను భరించలేని భారము ఒక దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన ఇవన్నిటిని తీసివేయగలడు అని, నాకంటే ఆయన గొప్పవాడు అని మనిషి ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. నిజమే, 100% నిజమే, 100%, 100% సత్యమే. ఎందుకంటే మనిషి దేవుని కంటే గొప్పవాడు కాబట్టి. మనిషి దేవుని కంటే గొప్పవాడు. మనిషి కంటే దేవుడు గొప్పవాడు. అందుకే మనిషి ఎటు చూసిన బలహీనుడు, దేనికి తట్టుకోలేడు. నిప్పుకి తట్టుకోలేడు, నీరుకి తట్టుకోలేడు, చలికి తట్టుకోలేడు, సమస్యలకి తట్టుకోలేడు. మనిషి దేనికి తట్టుకోలేడు కాబట్టే అన్నిటినీ తీసివేయగల సమర్థత గల ఒక శక్తి, ఒక దేవుడు అనే ఒక పేరు కలిగి మన కళ్ళు ముందు ప్రత్యక్షమైంది కదా, దాన్ని మనిషి ఆశ్రయిస్తున్నాడు. ఈరోజు దాన్ని ఆశ్రయిస్తున్నాడు. ఎందుకంటే నేను చెయ్యలేని కార్యక్రమాలని ఒక దేవుడు ఆయన ఉన్నాడు, ఆయన చెయ్యగలడు. నేను మొయ్యలేని భారాన్ని ఒక దేవుడనే ఆయన ఉన్నాడు, ఆయన మొయ్యగలడు, తీసివేయగలడు అన్న నమ్మకం మనిషికి ఎక్కడో ఒక మూల ఉంది. కాబట్టే ఆ వ్యక్తి, ఆ దేవుడు గొప్పవాడు అని, నాకంటే గొప్పవాడు, నాకంటే శక్తిమంతుడు, నాకంటే బలవంతుడు అని మనిషి దేవుని మీద ఆధారపడ్డాడు ఈరోజు. అందుకే మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. ఈరోజు మనిషి ఒక 500 కేజీ బరువుని మొయ్యలేడు. ఒక 10,000 క్వింటలు బరువుని మనిషి మోయలేడు. మనిషి మోసే బరువు ఒక లిమిట్, మనిషి తాగే నీరుకు ఒక లిమిట్, మనిషి చేసే భోజనానికి ఒక లిమిట్. మనిషి లిమిటెడ్గా ఉన్నాడు. శక్తిలో లిమిటు, పరిగెత్తటంలో లిమిటు, పడుకోవటంలో లిమిటు, అన్నిటిలో లిమిటెడ్ మనిషి, పరిమితము గల మనిషి. అదే దేవుడు మనకంటే శక్తిమంతుడు, మనకంటే బలవంతుడు. ఆకాశమును సృష్టించినవాడు, భూమిని సృష్టించినవాడు, నీరుని సృష్టించినవాడు, గాలిని సృష్టించినవాడు, సూర్యుని సృష్టించినవాడు, భూమండలాన్ని, విశ్వము, ఈ బ్రహ్మాండాన్ని సృష్టించినవాడు. చూసారా, ఈ బ్రహ్మాండాన్ని సృష్టించినవాడు. అందుకే దేవుడు మనకంటే గొప్పవాడు అని మనం ఆలోచన చెయ్యాలి.
అందుకే దేవుడు నాకంటే గొప్పవాడు, అన్నిటిలో గొప్పవాడు, అన్నిటిలో గొప్పవాడు. ఈరోజు పనికి మాలిన వాళ్ళు కొందరు ఉన్నారండి, నాస్తికులు, ఏతువాదులు, పనికి మాలిన వాళ్ళు అంటుంది బైబిల్. వీళ్ళని బుద్ధిహీనులు అంటుంది బైబిల్. ఏమని అంటున్నారు తెలుసా? దేవుడే లేడు అంటున్నారు. దేవుడే లేడు. మరి దేవుడే లేడు అంటున్నప్పుడు నీ కళ్ళు ముందు కదులుతున్న ప్రకృతిని చూడొక్కసారి, ఎంత బరువుతో పరిగెత్తుతుంది. ఆ పరిగెత్తించే దాని వెనకాల శక్తి ఎవరయ్యా అని అడిగితే అది ప్రకృతి ధర్మము అంటుంది శాస్త్రవేత్తలు, నాస్తికులు, ఏతవాదులు. ఎందుకంటే వాళ్ళకి దేవుడి గురించి అర్థం కాలేదు కాబట్టి, దేవుడి గురించి అర్థం కాలేదు కాబట్టి. ఈరోజు మనిషి ఎంత బలహీనుడంటే నీవు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు తెలుసా? నీకు అనారోగ్యం ఉందని నీవు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు డాక్టర్ దగ్గర నీవు చెప్పకుండానే నీకు ట్రీట్మెంట్ ఏమీ చెయ్యడు ప్రియులారా. నీవు చెప్పకుండా నీకు ట్రీట్మెంట్ ఏమి చేయడు. నిన్నన్ని వివరాలు అడుగుతాడు. పొద్దున ఏం తిన్నావు, రాత్రి ఏం తిన్నావు, మధ్యాహ్నం ఏం తిన్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడ పడుకున్నావు, ఎంతసేపు పడుకున్నావు, ఏ కూర తిన్నావు, ఏ పప్పు తిన్నావు. చూసారా? అంటే మనల్ని అడిగే మనకున్న ఇన్ఫర్మేషన్, మనతో ఇన్ఫర్మేషన్ తీసుకొని వైద్యం చేస్తున్నాడు. ఇంక గట్టిగా డాక్టర్ని అడిగితే చేతులు ఎత్తేస్తాడు. ఇంక గట్టిగా అడిగితే స్కానింగ్ తీసుకురా అంటాడు. ఇంక గట్టిగా అడిగితే ఎంఆర్ఐ తీసుకురా అంటాడు. చూసావా? డాక్టర్ని దేవునితో పోలుస్తున్నా ఆ దేవుడు డాక్టర్ని దేవునితో పోలుస్తున్నా ఆ డాక్టర్ అనే దేవుడు ఏం చేస్తాడంటే మనల్నే ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. ఏం తిన్నావు, ఏం చేసావు, ఎక్కడి నొస్తుంది. చూడకుండా చెప్పగలడా? చూడకుండా నీకు ఇక్కడ నస్తుంది కదా, మనం హాస్పిటల్లోకి వెళ్ళి వాడి ముందు కూర్చోగానే మన బాధని చూసి ఇదిగో నీకు ఇక్కడ నస్తుంది కదా అని చెప్పగలడా? ఏ డాక్టర్ అయినా చెప్పలేడు. మనము చెప్పితే వాడికి తెలుస్తుంది, మనము చెప్పితే వాడికి తెలుస్తుంది. కానీ దేవుడు అలా కాదు, మనం చెప్పుకోకపోయినా ఆయనకి తెలుస్తుంది. అది దేవుడు అంటే. మనం చెప్పలేకపోయినా ఆయనకి తెలుస్తుంది, మనం మాట్లాడకపోయినా ఆయనకి తెలుస్తుంది, మనము ఊరుకున్న ఆయనకి తెలుస్తుంది మనం ఏంటో అని. మనకు బాధ ఎక్కడో ఉందని, మనకి సమస్య ఎక్కడుందని, అసలు మనం ఎందులో బలహీనపడ్డామని మనము చెప్పకుండానే దేవుడికి తెలుస్తుంది. మనము చెప్పితే డాక్టర్కి తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు దేవుడు, ఎవరు గొప్పవాళ్ళు? దేవుడు కదా. మరి ఎందుకు మనిషి దేవుణ్ణి నమ్మలేకపోతున్నాడు? మీ నాన్న నీకంటే గొప్పవాడు అని చెప్పచ్చు. ఎందుకు మా నాన్న నాకంటే గొప్పవాడు ఎందుకయ్యా అని అడిగితే, ఎందుకంటే నిన్ను నీవు పుట్టించుకోలేవు కాబట్టి, నిన్ను పుట్టించటానికి నీ తండ్రి కావాలి, మీ నాన్న కావాలి. అందుకే మీ నాన్న గొప్పోడు. అందుకే ఆయన్ని నువ్వు నాన్న అనాలి, అందుకే ఆయన్ని నువ్వు తండ్రి అనాలి. నువ్వు ఎంత గొప్పవాడైనా, ధనములో గొప్పవాడైనా, బలములో గొప్పవాడైనా, శక్తిమంతుడైనా, ఎన్నిటిలో నీవు గొప్పవాడవైనా నిన్ను నీవు పుట్టించుకోలేవు. గనుక నిన్ను కనటానికి ఒక తండ్రి ఉండాలి. ఆయన నీకంటే గొప్పవాడు. నీ దగ్గర ధనమున్నా నిన్ను నీవు పుట్టించుకోలేవు, నీ దగ్గర బలగమున్నా నిన్ను నీవు పుట్టించుకోలేవు. నీకొక తండ్రి కావాలి. అందుకే ఆయన్ని తండ్రి అని నీవు అనాలి. అంతే, ఆయన్ని తండ్రి అని నీవు అనాలి. ఎందుకంటే నిన్ను పుట్టించాడు కాబట్టి. ఇలాంటి మాట బైబిల్లో ఒకటి ఉంది. బైబిల్ చదువుకుందాం. ఇలాంటి మాట బైబిల్లో ఒకటి ఉంది. కీర్తనల గ్రంథకర్త రాస్తూ ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథం, ఎంత మంచి మాట. 100 కీర్తనల గ్రంథం 100. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. 100 అధ్యాయం బైబిల్లో
నాకంటే నీకంటే వందల సంవత్సరాల క్రితం వ్రాయబడిన మాట, వందల సంవత్సరాల క్రితం వ్రాయబడిన మాటలు బైబిల్లో ఏముందో చదువుకుందాం. 103వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళు మీరందరూ తీసి చదవాలి, మీరందరూ తీసి అర్థం చేసుకోవాలి. బైబిల్ ఎంత గొప్పదో, మనకంటే దేవుడు గొప్పవాడు అని చెప్పటానికి ఈ మాటని మనం చదువుకోవాలి ఈరోజు. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించెను. నిన్ను నన్ను లోకంలో ఉంటున్న అందరినీ యేసుక్రీస్తు వారిని, పరిశుద్ధాత్ముడిని అందరినీ పుట్టించింది ఆ ఒక్క తండ్రే. అందుకే ఆయన్నే తండ్రి అని అంటున్నాం. యేసుక్రీస్తు వారు కూడా మీ తండ్రి నా తండ్రి అన్నాడు. మనం కూడా మన తండ్రి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమి నేర్పారు? పరలోకములో ఉన్న మా తండ్రి అని ప్రార్థన చెయ్యండి అని నేర్పాడు. చివరికి ఆయన ఏమన్నాడు? ఇదిగో తండ్రి నన్ను పంపితే వచ్చాను, మీ తండ్రి నా తండ్రి. పరిశుద్ధాత్ముడు అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుకుంటున్నాడంట మన పక్షాన. దేవుడు ఎందులో గొప్పవాడో తెలుసా? ఈ దేవుడు ఎందులో గొప్పవాడంటే, మనం ఏమైతే చెయ్యలేమో అవన్నీ ఆయనే చెయ్యగలడు. మనం ఏమైతే చెయ్యలేక వెనకపడిపోతామో ఆయన మాత్రమే చెయ్యగలడు. ఏముంటుంది బైబిల్లో? యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము. కింద ఒక పుట్నోట్లో ఒక చిన్న బైబిల్లో, మీ బైబిల్లో నా బైబిల్లో ఒక అంకేసాడు చూడండి. 1వ నంబర్ అంకేసి కింద ఏమంటున్నాడు? మనలను మనమే సృష్టించుకోలేదు. మనల్ని మనం సృష్టించుకునే శక్తి మనకు లేదు. ఒక 500 కేజీ బరువునెత్తే శక్తి మనకు లేదు. మన రోగాలను మనము తీర్చుకునే శక్తి మనకు లేదు. అలా శక్తి మనకుండి ఉండింటే నా ఆత్మీయుడు, నా తోటి సేవకుడు, నా తోటి దాసుడు, దేవుని దాసుడు, నా ఆత్మీయుడు విజయ్ కుమార్ నవంబర్ 19వ తేదీ క్యాన్సర్తో బాధపడుతూ 19వ తేదీ రాత్రి కన్నుమూశాడు. ఒకవేళ మా వల్ల అయ్యుంటే ఆ రోగాన్ని తీసివేసిన ఆత్మీయ సహోదరుణ్ణి కాపాడుకునేవాళ్ళం. కానీ మా వల్ల కాలేదు. లక్షలు పెట్టినా కాలేదు. డాక్టర్లు లక్షలు పెట్టి చదువుకున్న డాక్టర్ వల్ల కాలేదు అంటే ఒకటే, మనము దేవుని కంటే గొప్పవాళ్ళమేం కాదు. ఎందులో దేవుని కంటే ఎక్కువ వాళ్ళమేం కాదు, అన్నిటిలో దేవుని కంటే తక్కువ వాళ్ళమే. అందుకే మనలను మనమే సృష్టించుకోలేము అంటున్నాడు దేవుడు. గ్రంథకర్త ఏమంటున్నాడు? మనలను మనమే సృష్టించుకోలేము. ఎందుకంటే మనకు తండ్రి ఉన్నాడు. తండ్రి అంటున్నాం. ఆయనే మనలను పుట్టించాడు. ఈరోజు ప్రకృతి ఒడిలో తలదాస్తున్నామంటే మనకంటే ముందు పుట్టింది ప్రకృతి. అందుకే మనకంటే ముందు పుట్టింది కాబట్టి కోట్ల సంవత్సరాల నుంచి ప్రకృతి పరిభ్రమణిస్తుంది కాబట్టి దేవుడు దానిని తిప్పుతున్నాడు. కాబట్టి ఈరోజు 60-70 సంవత్సరాలు బ్రతికి ఈ లోకము నుంచి నీవు వెళ్ళిపోతున్న భూమి, చంద్రుడు, సూర్యుడు, ఆకాశం, గగనం అంతా అలాగే ఉంది. నీవు మాత్రం వెళ్ళిపోతున్నావు. అంటే నిన్ను నీవు కాపాడుకోలేని దశలో మనం ఉన్నాం. మనల్ని మనము కాపాడుకోలేని దశలో మనం ఉన్నాం. కాపాడుకోలేం మనల్ని. చావు అనేది వస్తుంది, చావు అనేది అందరికి వస్తుంది అని తెలిసిన ఆ చావు నుండి మనలను మనము కాపాడుకోలేకపోతున్నాం. బాగా ఆలోచించండి.
చావు నుండి మనలను మనము కాపాడుకోలేకపోతున్నాం. రోగాల నుండి మనలను కాపాడుకోలేకపోతున్నాం. ఎవరైనా ఒక 10 మంది కొట్టడానికి వస్తే ఆ 10 మంది నుంచి మనల్ని మనం రక్షించుకోలేకపోతున్నాం. చూసారా, దేవుడు ఎంత గొప్పవాడు. 10 మంది కాదు, 1000 మంది వచ్చినా ఒక్కడే నిలబడగలడు. ఎందుకు అంటే ఆ శక్తి ఆయనలో ఉంది. సంసోనుకి ఇచ్చాడు శక్తి, 1000 మందిని కూడా చంపేశాడు. ఆ శక్తి సంసోనుది కాదయ్యా, దేవుడిది. చివరి రోజుల్లో సంసోను గారు దేవుడిచ్చిన శక్తి వెళ్ళిపోయిన తర్వాత చివరి రోజుల్లో ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా, నాకు ఒక్క ఛాన్స్. చూసారా, సంసోను బైబుల్లో బలవంతుడు అని ఉంది. ఆ బలము ఎవరిదో తెలుసా? దేవుడిది. సంసోనుది కాదు, దేవుడిచ్చిన బలం. ఆ బలముతో సంసోను 1000 మందిని కొట్టాడు. చివరి రోజుల్లో ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా, నాకు ఒక్క ఛాన్స్. చూసావా, దేవుడిస్తే నీవు బలవంతుడు, లేకపోతే బలహీనుడివి. అందుకే ఆయన తండ్రి అంటున్నాం. ఎందుకంటే నిన్ను నన్ను పుట్టించింది ఆయనే కాబట్టి. నిన్ను నన్ను నడిపిస్తుంది ఆయనే కాబట్టి. ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు శక్తి, ఆయనే మనకు బలం. మనం బలహీనులం. భూకంపం వస్తే భయపడతాం, సునామీ వస్తే భయపడతాం, ఉరుము వస్తే భయపడతాం, పూలేస్తే భయపడతాం, అన్నిటికీ భయపడతాం. దేవుడు దేనికి భయపడడు. ఎందుకంటే మనకంటే బలవంతుడు దేవుడు. ఆయన్ని దేనితో పోలుస్తారు? ఆయన్ని దేనితో పోల్చుదాం? మనం దేనితో పోల్చాలి? ఆయన్ని దేనితో పోల్చలేం. ఒకరోజు మోషే గారు కొండ ఎక్కాడు గ్రంథం రాయటానికి. దేవుడి దగ్గరికి వెళ్ళాడు గ్రంథం రాయించుకోవటానికి. కింద చూస్తే ప్రజలందరూ, మోషే మాకు ఇంక అక్కర్లేదు, మోషే వెళ్ళిపోయాడు, మాకు అనవసరం మోషే అని అరోనుతో కుమ్మక్కయ్యి అందరూ దేవుని రూపాన్ని చేసుకున్నారంట. అది ఎద్దు రూపం చేసుకున్నారంట, పశువు రూపం చేసుకున్నారంట. దేవుడు ఇదే ఐగుప్తులో వాళ్ళకున్న అలవాటు. అక్కడున్న దేవుళ్ళు దేవతలంతా కూడా ఏదో ఒక రూపం, ఆవు రూపము, ఎద్దు రూపము, గొర్రె రూపము, మేక రూపము, పాము రూపము, ఈ రూపాలతో దేవుళ్ళు అనే వాళ్ళు చలామణవుతున్న ఐగుప్తులో వీళ్ళ 400 సంవత్సరాలు ఉండి చివరికి దేవుడంటే ఏదో ఒక ఆవు రూపంలో, ఎద్దు రూపంలో ఉంటాడు అని వాళ్ళు ఆలోచించి చివరికి అదే రూపం, ఆవు రూపం చేసుకున్నారు. ఒక మంచి మాట చదువుకుందాం బైబిల్లో. యెషయా గ్రంథం 40 అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 18వ వచనం. కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు? హీరోతో పోలుస్తున్నారా? యాక్టర్తో పోలుస్తున్నారా? రాజుతో పోలుస్తున్నారా? ఆవుతో పోలుస్తున్నారా? గడ్డితో పోలుస్తున్నారా? ఆకాశంతో పోలుస్తున్నారా? సూర్యునితో పోలుస్తున్నారా? దేవుణ్ణి ఎవనితో పోల్చుదురు? ఆయనకి సాటి అయిన వాడెవడు? కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఏ రూపము ఆయనకి సాటి చేయగలరు? ఇంతవరకు ఆయన రూపం చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉంటాడు. ఆయన రూపాన్ని ఇంతవరకు ఎవ్వరు చూడలేదు. ఆయనకి సమీపించిన వాళ్ళు కూడా ఇంకా ఇంతవరకు ఎవ్వరు లేదు ప్రియులారా. అంత బలవంతుడు దేవుడు, అంత మహాశక్తిమంతుడు దేవుడు. అందుకే నీకంటే నాకంటే దేవుడు బలవంతుడు అని ఒక్క మాటలో చెప్పాలంటే, నిన్ను నన్ను పుట్టించినవాడు, నిన్ను నన్ను బ్రతికిస్తున్నవాడు, నిన్ను నన్ను కాపాడుతున్నవాడు.
నిన్ను నన్ను కాపాడుతున్నవాడు. విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి దేవుడి గురించి బాగా తెలుసుకున్నాడు. విశ్వాసులకు తండ్రి దేవుడి గురించి బాగా తెలుసుకున్నాడు. బాగా తెలుసుకున్న ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అబ్రహాము గారు దేవుని గురించి మాట్లాడుతున్నాడు అంటే నిజంగా బుర్ర పాడైపోద్ది తెలుసా ఆ మాట విన్న తర్వాత. నిజంగా ఆశ్చర్యం వేస్తా తర్వాత ఆ మాట విన్న తర్వాత. ఎందుకంటే నిజంగా దేవుడంటే ఎంత గొప్పవాడు, ఎంత బలవంతుడు, మనకంటే ఇంకా లెక్కలేనంత గొప్పవాడు, లెక్కలేనంత గొప్పవాడు. ఏమంటున్నాడు? రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. బుర్ర పాడైపోద్ది ఈ మాట వింటుంటే, నిజంగా బుర్ర పిచ్చెక్కిపోద్ది ఈ మాట వింటుంటే. ఏమనుందో తెలుసా అబ్రహాము గారు మాట్లాడుతున్న మాట? తాను విశ్వసించిన దేవుని ఎదుట ఆ అబ్రహాము గారు ఎవరినైతే విశ్వసించాడో ఆ దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులునుగా చెయ్యువాడు. చచ్చిపోయే లక్షణము నీకుంటే బ్రతికించే శక్తి దేవుడికుంది. చావుని ఎదుర్కొనే దమ్ము మనకు లేదు, చావుని దూరం చేసే శక్తి దేవుడికుంది. అబ్రహాం గారు బలముగా నమ్మాడు. అబ్రహాము గారు విశ్వాసముతో నమ్మాడు. ఏమని తెలుసా? మృతులను సజీవులునుగా చేయువాడు ఆయనే. చచ్చిపోతున్నావు కానీ చావులో నుండి మనల్ని మనం కాపాడుకోలేం. అందుకే మనకింత భయం. దేవుడికి భయం లేదు. దేవుడికి భయం లేదు, మనకు భయం ఉంది. ఎందుకంటే చావంటే మనకు భయం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చెయ్యువాడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడైన దేవుని ఎదుట అతడు మనందరికంటే తండ్రి అయి ఉన్నాడు. లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేది ఆయన మాత్రమే. లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేది ఆయన మాత్రమే. అందుకే మనందరికీ దేవుడయ్యాడు, మనందరికంటే గొప్పవాడయ్యాడు. లేని భూమిని తీసుకొచ్చాడు, లేని చంద్రుని తీసుకొచ్చాడు, లేని సూర్యుని తీసుకొచ్చాడు, లేని ఆకాశమును తీసుకొచ్చాడు. ఈ పంచభూతాలు, ఈ బ్రహ్మాండం ఒకప్పుడు లేదు. ఈ విశ్వము లేదు, నీవు లేవు, నేను లేను. లేని మనలను, లేని విశ్వాన్ని ఈరోజు తీసుకొచ్చాడు అంటే ఆ శక్తి ఆయనకి మాత్రమే ఉంది. లేని వాటిని ఉన్నట్లుగా పిలిచాడంట. ఈరోజు అన్నీ ఉన్నాయని మనం అనుకుంటున్నాం, పిలుచుకుంటున్నామంటే ఇవి ఒకప్పుడు లేవు ప్రియులారా. మరి ఎవరున్నారు? దేవుడు మాత్రమే ఉన్నాడు. మృతులను సజీవులుగా చెయ్యవాడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచువాడు. లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. 10 రకాలైన తండ్రులు లేరు, ఒక్కడే మనకు తండ్రి. ఆయనే నిన్ను నన్ను పుట్టించాడు. నిన్ను నన్ను పుట్టించిన ఆయనే మళ్ళీ మరణానికి అప్పగిస్తున్నాడు. ఆ మరణము మనల్ని తీసుకెళ్ళిపోతాయి. మీరు బాగా ఆలోచించండి. మనం ఎందులో దేవుడి కంటే గొప్పవాళ్ళం. అందుకే నోరు మూసుకొని దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. అందుకే నోరు మూసుకొని ఆయన సంఘానికి రావాలి. అందుకే నోరు మూసుకొని ఆయన చెప్పినట్లు చేయాలి. ఎగస్ట్రాలు ఏమైనా చేశావో ఆయనకు కోపం వస్తే పంచభూతాలు బద్దలైపోతాయి. ఆయనకు కోపం వస్తే ఈ భూమి మీద చీమలా మారిపోతావు.
అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుణ్ణి తక్కువ అంచనా వేయకండి, దేవుణ్ణి చిన్న చూపు చూడకండి. ఆదివారం వచ్చిందా, భయముతో సంఘానికి రా. ఆదివారం వచ్చిందా, వణుకుతో సంఘానికి రా. టైం ఉందా, బైబిల్ పట్టుకో, దేవుడు ముందు బైబిల్ పట్టుకొని దేవుడు గురించి ఆలోచించు, భయముతో ఆలోచించు. దేవుడు కన్ను ఎర్ర చేస్తే, దేవుడికి కోపం వస్తే ఐగుప్తీయుల్ని అరణ్యములో రాల్చేశాడు. ఐగుప్తీయులని ఎర్ర సముద్రములో ముంచేశాడు. నిన్ను ముంచేయటం ఆయనకి పెద్ద పనేం కాదు, నిన్ను తీసేయటం ఆయనకి పెద్ద పనేం కాదు. అందుకే దేవుడికి లోబడి బ్రతుకు, దేవునికి లోబడి బ్రతుకు, దేవుని పైన విశ్వాసం ఉంచు. ఆయన నాకంటే బలవంతుడు. ఎన్ని రెట్లు, లెక్కలేనన్ని రెట్లు ఆయన మనకంటే బలవంతుడు. ఆయన నిత్యుడు, కలకాలం ఉండేవాడు, అనంతకాలం ఉండేవాడు. ఆయన గురించి నీవు భయపడు. ఆయన గురించి నీవు భయపడుతూ తండ్రి అని మొర్రపెట్టుకుంటూ ఆయన పాదాల చెంత పడుండు. అంతే, నీకప్పుడు దేవుడు ఆయుష్కాలం పెంచుతాడు. అందుకే దేవుణ్ణి తక్కువ అంచనా వేయకండి. దేవుణ్ణి తక్కువ అంచనా వేసే ప్రతి వాడికి గతి అదో రకంగా ఉంటుంది. అందుకే నాస్తికులారా, ఏతువాదులారా, జాగ్రత్త. ఆ దేవుడు కనిపించుడు అని జనాలందరికీ మీరు సవాలు చేస్తున్నారు. కనిపించని దేవుని ఇదిగో చూపించు అంటున్నావు కదా. ఒక్కసారి నీలో ఉన్న ఆత్మని నువ్వు చూపించలేవు. ఆ దేవుణ్ణి చూపించలేనప్పుడు, ఆ దేవుణ్ణి మేము చూపించలేనప్పుడు, పోని నీ ఆత్మని నీవు చూపించగలవా? నీవు చూపించలేవు కదా. మరి నీవు చూపించలేనప్పుడు మరి మేము ఎలా చూపిస్తాం? ఆయన ఆత్మ గనక ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నేను ముందు దేవుణ్ణి చూపించాలి అంటే చూపిస్తాను. ముందు నీలో ఉన్న ఆత్మను నువ్వు చూపించగలవా? చూపించలేవు. ఎందుకు చూపించలేవంటే అది నీ వల్ల కాదు. శాస్త్రవేత్తలైనా, హేతువాదులైనా, నాస్తికులైనా, ఎవడైనా దేవునిని సవాలు చేసే దమ్ము ఎవ్వడికి లేదు. ఎందుకంటే దేవుడు మనందరికంటే గొప్పవాడు. నిన్ను పుట్టించినోడు, శాస్త్రవేత్తలను పుట్టించినోడు, హేతువాదులను పుట్టించినోడు, నాస్తికులను పుట్టించినోడు, నన్ను పుట్టించినోడు ఆయన మన తండ్రి అని మాత్రం మీరు ఎవ్వరు మర్చిపోకూడదు. ఆయన్ని ఆరాధించటానికి సిద్ధపడండి. ఎందుకంటే ఆయన అందరికంటే గొప్పవాడు కాబట్టి. ఈ మాటలు మీరు విని ఆలోచిస్తూ ఆయన్ని నమ్ముకోవాలని కోరుకుంటూ ఈ సమయాన్ని